హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫెస్టివల్ స్పెషల్ అయిన సేమియా కేసరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అమ్మవారికి నైవేద్యంగా ఈ సేమియా కేసరి చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాస్త వేడిన తర్వాత కొంచెం జీడిపప్పు, అదేవిధంగా కొంచెం ఎండు ద్రాక్ష వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు సేమియా వేసుకొని ఈ సేమియాని కూడా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా వేపుకోవాలి. ఇవి వేగేలోపు మనం మరొక బౌల్లో 1 గ్లాస్ వరకు వాటరు, అదేవిధంగా కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఈలోపు మనకు సేమియా కూడా చాలా పర్ఫెక్ట్గా వేగిపోయి ఉంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత మనం రోలింగ్ బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకొని ఒకసారి బాగా 2-3 మినిట్స్ వరకు మనం సేమియా అనేది ఉడికించుకోవాలండి. సేమియా దగ్గర పడేంత వరకు. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 3/4 కప్పు వరకు మనకు షుగర్ పడుతుంది కాబట్టి షుగర్ కూడా ఇప్పుడు వేసుకోవాలండి. ఈ స్టేజ్లో షుగర్ మొత్తం బాగా కరిగిపోయి సేమియా అనేది దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పులోకి తీసుకొని పైన ఎండు కొబ్బరితో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఫెస్టివల్ స్వీట్ అయిన సేమియా కేసరి రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.